జగన్ గారు ఈ యొక్క రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని రేపు వచ్చే 2024లో జనసేన తెలుగుదేశం పార్టీ ఈ ఉండి నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిచే విధంగా ఆ జనసేన పార్టీ నాయకులందరూ కూడా నాకు తోడ్పాటుగా అండగా ఉంటూ ఈ రోజు ప్రజల్లోకి ప్రతి ఇంటికి వెళ్తున్నాం. ఏదైతే మా జనసేన పార్టీ యొక్క సింహలో గాజు గ్లాసు గుర్తుకు ఓటేయమని మేము అభ్యర్థిస్తున్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని ఒక 6 అంశాలని మేనిఫెస్టోలో ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా సూపర్ 6 పథకాలన్నీ కూడా ప్రజలకి వివరిస్తున్నాం. రేపు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోలో ఉన్న పథకాలన్నీ కూడా మేము అమలు పరుస్తామని ప్రజలకి వాగ్దానం చేస్తున్నాం. ఎక్కడైతే ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రజల నుంచి విశేషమైన స్పందన మాకు రావడం, అలాగే ఏ ఇంటికి వెళ్ళినా సరే మరి మాతృమూర్తులు ఆడపడుచులు అందరూ కూడా మాకు స్వాగతం పలికి ఆర్తలు ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. మరి అలాంటి ముందుకు నడిపిస్తున్న సోదరమణులకి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ యొక్క వచ్చే 2024లో ఇప్పుడు వెళ్తున్న ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించి ఇంటికి పంపాలని ప్రతి ఒక్క నాయకులు ప్రజలు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజానీకం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఏ ఒక్కటి కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఎందుకంటే మద్యపాన నిషేధం చేస్తానన్నారు. మద్యపాన నిషేధం చేసి 2024లో ఓటు అడుగుతామన్నారు. మాట తప్ప మడం తిప్పమన్న ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ మాట కూడా నిలబెట్టుకోలేకపోయాడు. ఇవాళ మద్యపాన నిషేధం అని ఒకటే కాదు, అలాగే ఇవాళ ఉచితంగా ఇసుకిస్తానన్నాడు. హౌసెస్ కట్టుకున్న వాళ్ళకి అది కూడా నిలబెట్టుకోపోయాడు. 200 యూనిట్ల వరకు కరెంటు విద్యుత్ ఉచితంగా ఇస్తాడు, అది కూడా ఇవ్వలేకపోయాడు. ఇవాళ ఏ వాగ్దానం కూడా నిలబెట్టుకోలేక ప్రజలకి మభ్యపెట్టి ఇవాళ మళ్ళీ 2024 ఎలక్షన్కి వస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారో ఇవాళ ప్రజలు నిత్యావసర సరుకులు చూస్తే విపరీతంగా పెరిగిపోయి అన్ని కూడా ఈ ప్రభుత్వం విఫలమైంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని 2024లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలందరూ కృతనిశ్చయంతో ఉన్నారు. చంద్రబాబు గారి నాయకత్వాన్ని, పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా బలపరుస్తున్నారు. దీన్ని చూసికే ఇవాళ మేము ఏ ఇంటికి వెళ్ళా సరే ఈ అపరూపమైన స్పందన కనిపిస్తుంది. వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.